హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు స్కై కమ్యూట్. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 22 అండ్ డేట్ వచ్చేసరికి 5th ఆగస్ట్ 2026. అండ్ ఈ వీక్లో ఇది సెకండ్ వీడియో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. థాయిలాండ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఫ్లైట్లో, ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ల్యాండ్ అయ్యేటప్పుడు చాలా ఘోరమైన కుదుపులు వచ్చాయి. సో దానివల్ల ఏంటి అంటే ఒక ప్యాసింజర్కి అయితే సివియర్గా ఇంజురీస్ అయ్యాయి. సో ప్రజెంట్ అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఇతను త్రిష పైన కొన్ని కామెంట్స్ చేశారని చెప్పేసి. సో ఇతన్ని అరెస్ట్ చేసి 1.5 hours ఇంట్రాగేట్ అయితే చేశారు స్టేషన్లో. అండ్ ఆఫ్టర్ దాట్ స్టేషన్ బెయిల్ పైన అతన్ని రిలీజ్ చేశారు. సో రిలీజ్ చేసిన తర్వాత అతను ప్రెస్ మీట్లోనే చెప్పారు, సో నేను ఈ కేసుని ఫేస్ చేస్తాను అండ్ నేనేం తప్పుగా మాట్లాడలేదని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు. ఇతన్ని అరెస్ట్ చేయడం వల్ల డిఎంకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు స్టేట్ వైడ్గా రోడ్ పైకి వచ్చేసి ధర్నాలు చేయడం అండ్ ర్యాలీస్ తీయడం ఇలాంటివి చేశారనమాట. అండ్ ఆమ్ ఆద్మీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ20కి అగెనిస్ట్గా మేము పోరాడతామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మన లోకల్ న్యూస్కి వచ్చేసరికి తెలంగాణలో కల్తీ ముఠాని పట్టుకున్నారు, పోలీసులు అరెస్ట్ చేశారు. సో వీళ్ళు ఏంటంటే మసాలా దినుసులకు సంబంధించిన కల్తీలు చేస్తున్నారు. సో పోలీసులు ప్రెజెంట్ అరౌండ్ 2.5 tons ఆఫ్ మసాలా దినుసుల్ని సీజ్ చేశారు. అండ్ ఇది టోటల్గా రైట్స్ వచ్చేసి 13 pointsలో జరిగింది. వీళ్ళు వచ్చేసి మసాలాకి కంప్లీట్గా కలర్స్ యూస్ చేయడం అండ్ కల్తీ చేసేసి మార్కెట్లో తక్కువ రేట్స్కి అమ్మడం వల్ల షాప్స్లో, జనరల్ కిరాణా స్టోర్స్లో 5 రూపీస్ 10 రూపీస్ ప్యాకెట్స్ వైజ్గా చేసేసి అమ్మేస్తున్నారనమాట. అండ్ తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ మెయిన్ రిప్రజెంటేటివ్ పృథ్వీశ్వర్ రెడ్డి, సో ఇతని పైన అయితే ఒక కేసు ఫైల్ అయింది. ఒక అసోసియేషన్కి సంబంధించిన ఒక స్టూడెంట్ని అసాసినేట్ చేస్తున్నాడని చెప్పేసి ఒక కేసు అనేది అయితే ఫైల్ అయింది ఇతని పైన. సో ప్రజెంట్ ఇతన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు, ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. మనం యూజువల్గా ఇతన్ని మూవీస్లో చూస్తుంటాం కదా, ప్రదీప్ రావత్ గారు. సో ఇతను వచ్చేసి హార్ట్ అటాక్తో చనిపోయారండి ముంబైలో. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నారు. అండ్ ఇంకొకటి మన స్టేట్స్లో, తెలుగు స్టేట్స్లో ప్రాజెక్ట్స్లో అయితే వాటర్ బాగా వచ్చేసి స్టోర్ అవుతుంది. జూరాల ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్, సో రిజర్వాయర్లో అయితే వాటర్ అయితే బాగా స్టోరేజ్ అయితే అవుతుంది ప్రెజెంట్. అండ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ న్యూస్కి వచ్చేసరికి ప్రెజెంట్ అయితే మేజర్ అప్డేట్స్ అయితే ఏం లేవండి. నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కంప్లీట్గా కామన్వెల్త్ గేమ్స్ 2026. సో కంప్లీట్ గేమ్ టేబుల్ అయితే నేను అక్కడ ఇచ్చాను. ఎవరైతే ప్రెజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో ఒకసారి మీరు ఆ వీడియో చెక్ చేయండి. సో అందులో క్లియర్గా ఏ కంట్రీకి ఎన్ని టోటల్ మెడల్స్ వచ్చాయి అండ్ ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చాయి అనేది నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. అండ్ క్రికెట్కి సంబంధించి అయితే మ్యాచెస్ అయితే ప్రెజెంట్ ఏం లేవు ఈరోజు. అండ్ ఇక్కడితో నేను ఎపిసోడ్ నెంబర్ 22 ఆపేస్తున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డ్రైవ్ సేఫ్, స్టే ఇన్ఫార్మ్డ్. హ్యావ్ ఎ గుడ్ డే గైస్. బాయ్.